హాయ్ గైస్, వెల్కమ్ టు ది మూవీ సెంటర్. ది గోట్ మూవీ రివ్యూ. తమిళ్ హీరో విజయ్ తలపతి, మీనాక్షి చౌదరి కాంబినేషన్లో వెంకట్ ప్రభు డైరెక్ట్ చేసిన మూవీ ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్. ట్రైలర్లో చెప్పినట్లే ఫుల్ యాక్షన్ మూవీ. విజయ్ గారు డ్యూయల్ రోల్లో తండ్రి కొడుకులుగా యాక్ట్ చేశారు. వెంకట్ ప్రభు గారు ఫస్ట్ ఈ మూవీ కథ చెప్పినప్పుడు విజయ్ గారు నాకే ఈ కథ అర్థం కాలేదు, ఇంకా ఆడియన్స్కి ఏం అర్థమవుతుంది, కథ మార్చమని చెప్పారంట. షూటింగ్కి ముందు ఒకసారి, షూటింగ్లో ఒకసారి, షూటింగ్ తర్వాత ఒకసారి, ఇలా 4-5 సార్లు ఈ కథని మార్చి ఫైనల్గా ఇప్పుడు రిలీజ్ అయిన సినిమా కథ వచ్చింది అని ఒక గాసిప్ కోలీవుడ్లో ఉంది. అన్ని మార్పులు చేసిన గొప్ప కథ ఏంటంటే దేశాన్ని కాపాడే స్పై, స్పెషల్ యాంటీ టెర్రరిజం స్కాడ్లో ఉండే విజయ్, ప్రశాంత్, ప్రభుదేవ, అజ్మల్ అమీర్ నలుగురు ఎంత పెద్ద టెర్రరిజం గ్రూపునైనా అడ్రస్ లేకుండా చేస్తారు. అలాంటిది వీళ్ళు చేసిన ఒక టెర్రరిజం ఆపరేషన్లో జరిగిన ఒక చిన్న మిస్టేక్ వలన ఒక పెద్ద విలన్ తయారయ్యి వీళ్ళ నలుగురికి తలనొప్పిగా తయారవుతాడు. విజయ్ విలన్ గ్రూప్ని అంతం చేయడానికి చేసే ఒక పెద్ద ఆపరేషన్లో తన కొడుకు హెల్ప్ తీసుకుని ఎలా అంతం చేశాడు అనేది సింపుల్గా ఈ మూవీ కథ. ఈ కథకి ఒక డిఫరెంట్ పాయింట్ని యాడ్ చేసి అక్కడక్కడ కొన్ని ట్విస్టులను పెట్టి సినిమాని కంప్లీట్ చేశారు. ఈ మూవీలో విజువల్ ఎఫెక్ట్స్లో చూపించిన చిన్నప్పటి విజయ్ని చూస్తే మనకి ఆచార్య సినిమాలో యంగ్ చిరంజీవి గారిని చూస్తే ఎలా ఫీల్ అయ్యామో ఆ సిచ్యువేషన్ గుర్తొస్తుంది. ఈ సినిమాలో 3 గెటప్స్లో కనిపించిన విజయ్ని చూస్తే ఫ్యాన్స్కి పండగే. బట్ కొంతమందికి మాత్రం విజయ్ని ఆ గెటప్స్లో చూస్తే విజయ్ పాత మూవీస్లోని బెస్ట్ సీన్స్ అన్ని తీసుకొచ్చి ఈ మూవీస్లో యాడ్ చేశారా అన్నట్లు అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ ఫన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. విజయ్ స్నేహ కాంబినేషన్లో కొన్ని సీన్స్ బాగున్నాయి. ఫస్ట్ హాఫ్ సోసోగా ఓకే. సెకండ్ హాఫ్ ఫుల్ యాక్షన్ సీక్వెన్స్తో ఉంది. అక్కడక్కడ ఉన్న ల్యాగ్ని కొంచెం ట్రిమ్ చేసి ఉంటే బాగుండు. ఈ మూవీలో ఫుల్ స్టార్ క్యాస్ట్ ఉంది కానీ బట్ స్ట్రాంగ్ కంటెంట్కి కావాల్సిన న్యూ ఎలిమెంట్స్ కరువయ్యాయి. ఈ మూవీకి సినిమాటోగ్రాఫర్ నుని సిద్ధార్థ అండ్ ఫైట్ మాస్టర్ గారు బాగా కష్టపడ్డారు. సాంగ్స్లో స్పార్క్ సాంగ్ ఓకే. యువన్ శంకర్ రాజా గారు ఏదో మిస్ అయినట్లున్నారు. ఎడిటర్ తన వర్క్ కంప్లీట్ చేయలేదనిపిస్తుంది. ఫైనల్గా విజయ్ గారి ఫ్యాన్స్కి మూవీ ఓకే. ఫ్యామిలీతో యాక్షన్ మూవీస్ చూడాలి అనుకునే వాళ్ళు ఈ మూవీని థియేటర్లో ఒకసారి చూడొచ్చు. ఈ సినిమాకి నా రేటింగ్ 2.5 అవుట్ ఆఫ్ 5. మీకు ఈ రివ్యూ నచ్చితే వీడియో లైక్ చేయండి. ఈ మూవీపై మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.